నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ గులాబీ దళంలో ఓటమి భయం పట్టుకుందా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రావట్లేదా కారు పార్టీని విడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందా గులాబీ బాస్ మాటల్లో ఒకప్పటి కాన్ఫిడెన్స్ ఏమైంది ఏ మాట కామాటి చెప్పుకోవాలి మనసులో ఎలా ఉన్నా మాటల్లో మాత్రం అదిరే కాన్ఫిడెన్స్తో మాట్లాడే విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ లెక్కనే వేరుగా ఉంటుంది. గత లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 అంటూ ఆయన పరివారం ప్రచార మోత ఒక రేంజ్లో మోగించడం తెలిసిందే. నిజానికి అప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి మంచి ఊపులో ఉన్న కేసీఆర్కి తెలంగాణ ఓటర్లు షాక్ ఇవ్వడం తెలిసిందే. కట్ చేస్తే ఈ మధ్యనే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలై ఆ షాక్ నుంచి పూర్తిగా బయటకు రాని వేళలో వచ్చి పడుతున్న లోక్సభ ఎన్నికల విషయంలో కేసీఆర్ నోటి నుంచి వస్తున్న కాన్ఫిడెన్స్ మాటలు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల్లో మాదిరి బడాయి మాటలకు పోకుండా 16 జోలికి వెళ్లని ఆయన రిథం లేనప్పటికీ 12 స్థానాలకు పరిమితమయ్యారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలుండడం, అందులో మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్ను పక్కన పెట్టేసి మిగిలిన అన్ని స్థానాల్లోనూ తమదే విజయమని ప్రచారం చేసుకోవడం తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికల్లో తమ గెలుపుని ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఓటమి షాక్ నేపథ్యంలో గతంలో మాదిరి కారు 16 కాకుండా 12 సీట్లు ఖాయమంటూ మళ్లీ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎందుకింత ధీమా అంటే రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న తప్పులే అని ఆయన చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన ఓట్ల శాతాన్ని సొంతం చేసుకుంటుందన్న వాదనను కేసీఆర్ వినిపిస్తున్నారు. సారు మాటల్ని పక్కన పెడితే నిజంగానే అంత సీనుందా అంటే లేదన్న పెదవి విరుపు మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా దీనికి కారణం కూడా లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా రేవంత్ను శక్తివంతమైన నేతగా భావించకపోవడం, ఆయన ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందన్న భావనను తరచూ వ్యక్తం చేయడం ఆ పార్టీకి నెగిటివ్గా మారిందని అంటున్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న రేవంత్కు ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అదే పనిగా విమర్శల దాడి చేస్తున్న వైనం కేసీఆర్ని వేలెత్తి చూపేలా చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ నోటి నుంచి వస్తున్న మాటలు పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. తాజాగా హైదరాబాద్లోని తన ఇంట్లో జహీరాబాద్ ఎంపీ స్థానానికి చెందిన నేతలతో రివ్యూ చేసిన సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నా పాలన ముందుకు సాగడం లేదని, అవగాహనలేమితో రాష్ట్రానికి నష్టం వాటిల్లేలా వరుస తప్పులు చేస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. అదే సమయంలో పార్టీ నుంచి బయటకు వెళ్తున్న వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. అంతేకాదు కేసీఆర్ తన 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఆయన ఏమిటన్నది అందరూ చూసిన తర్వాత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఆయన తీరును ప్రజలు గమనిస్తున్నారని అటు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు. వాస్తవాన్ని గుర్తించకుండా తనదైన ప్రపంచంలో ఉండి ఆయన అంచనాల్ని నేతల మీద రుద్దినంత మాత్రాన ఆశించిన ఫలితాలు వస్తాయా అని కాంగ్రెస్ నేతలు గట్టిగానే చురకలంటిస్తున్నారు. ఇలాంటి వేళ డజను స్థానాలు తర్వాత 3-4 స్థానాలొస్తే అదే గొప్పని విమర్శిస్తున్నారు.
నెలల కిందటే వరకు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ ఇప్పుడు 3వ స్థానానికి పడిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ బీజేపీ అయితే సాయం చేసిందో ప్రస్తుతం అదే బీజేపీ ఇప్పుడు 2వ స్థానానికి వచ్చి కారు పార్టీని వెనక్కి నెట్టబోతోందనే కథనాలు వస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువయ్యారని వార్తలొస్తున్నాయి. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదురు కాబోతోందని, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేసీఆర్కు షాక్ ఇస్తూ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారడం గులాబీ అధినేతను ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ బలం అనుకున్న నాయకులు ఇప్పుడు పక్కచూపులు చూడడం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారిందని రాజకీయ వర్గాల్లో వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రోజురోజుకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారు పెరిగారని, సిట్టింగ్ ఎంపీల్లో ఓడిపోతామనే భయం, కింది స్థాయిలో కాంగ్రెస్ జోష్ కనబడుతుండటంతో ఆశావహుల్లో నైరాశ్యం నెలకొన్నదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి తెలంగాణ భవన్లో సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తల్లో ధైర్యం నింపలేకపోతున్నారని, దీంతోనే ఇక తాము పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థుల విషయంలో సందిగ్ధత నెలకొందని అంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడెం నగేష్లు బీజేపీ బాట పట్టడం గులాబీ అధినేత కేసీఆర్కు ఊహించని షాక్ ఇచ్చింది. 4 కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం ప్రస్తుతం గులాబీ పార్టీలో చర్చనీయాంశమైంది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి లక్ష్మణ్ సమక్షంలో వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయింది. ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న జలగం వెంకట్రావు సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితులుగా చెప్పినప్పటికీ ఆయన కూడా గులాబీ అధినేతకు గుడ్ బై చెప్పేశారు. ఇక రానున్న రోజుల్లో చాలామంది బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతారని రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీంతోనే గులాబీ బాసులో గుబులు మొదలైందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఇక కారు పార్టీ పరిస్థితి ఏంటన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.